హీరో దళపతి విజయ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న క్షణం దగ్గర పడింది. విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విజయ్ స్వయంగా షేర్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతోంది, ఎందుకు వాయిదా పడుతుంది, ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ సినీ పరిశ్రమల్లో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన చివరి చిత్రం జననాయగన్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయిన ఈ సినిమా కొన్ని సెన్సార్ సంబంధిత కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా చేసింది. ఇదే సమయంలో విజయ్ తన సోషల్ మీడియా ద్వారా త్వరలో థియేటర్లో కలుద్దాం అంటూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో విజయ్ స్టైలిష్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తున్న విజయ్ లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. పోస్టర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్ పేర్లతో వైరల్ గా మారింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహించారు. రాజకీయ నేపథ్యంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ, విజయ్ పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అయితే కొత్త పోస్టర్లో మూవీ విడుదల తేదీని ప్రకటించలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ హైప్ ని సృష్టించగా తాజా పోస్టర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పాత్రలో కనిపిస్తున్న తీవ్రత, సినిమా కథలో బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని సంకేతాల్ని ఇస్తోంది. ముఖ్యంగా రాజకీయ అంశాలను యాక్షన్తో మేళవిస్తూ దర్శకుడు వినోద్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు విడుదల తేదీని ఇంకా ప్రకటించకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి టీజర్, ట్రైలర్, పాటలు ఎప్పుడు వస్తాయన్న దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలోనే చిత్ర బృందం విడుదల తేదీతో పాటు ప్రమోషన్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. భారీ తారాగణం, సాంకేతిక నిపుణుల సహకారంతో రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ కెరియర్లో మరో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం జూలై 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ సినీ కెరియర్ లో ఇది చివరి సినిమా కావడం కూడా జననాయగన్ పై ప్రత్యేక ఆసక్తిని తీసుకొచ్చింది. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగాలని నిర్ణయించుకున్న విజయ్ ఈ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ముగింపు పలుకనున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార సామాగ్రి ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా విజయ్ ను చివరిసారిగా వెండి తెరపై చూడబోతున్నామనే భావన అభిమానుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తోంది. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. విడుదల తేదీ ఖరారైతే దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు జననాయగన్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, చివరి చిత్రం అనే ప్రత్యేకత ఈ సినిమాకు మరింత బలం చేకూర్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీతో పాటు ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, అడ్వాన్స్ బుకింగ్స్ వంటి అంశాలపై అధికారిక ప్రకటన వచ్చిన తరువాతే పూర్తి స్పష్టత రానుంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రచారంగానే పరిగణించాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పోస్టర్ కే ఇంత భారీ స్పందన వస్తుంటే ట్రైలర్ మరియు సినిమా విడుదల సమయంలో మరింత హైప్ కనిపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి విజయ్ చివరి చిత్రం జననాయగన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.